లేదు, నిన్న ఒక్క సిబ్బంది లేదు, నిన్న ఒక టీం లేదు, నిన్న ఏమీ లేవు. ఈ రోజు అందరూ వచ్చారు. ఈ రోజు సిటీ మెడికల్ వచ్చింది, ఈ రోజు పోలీసు వాళ్ళు మెడికల్ వచ్చారు. మా గొంతులు పోయినాయి, నీళ్ళు ఇచ్చేటోళ్ళు లేరు. నిన్న మాకు మా బోనాలు పడిపోయినాయి. ఏందండి ఇది? ఈ రోజు పోలీసు వాళ్ళు వస్తారు, ఈ రోజు కూడా ఎండోమెంట్ వస్తుంది, ఈ రోజు ప్రోటోకాల్ వస్తారు. నిన్నటి పోయారు, నిన్న ఏం చేశారు? నిన్న లేరు, ఈ రోజు వస్తారా? కళ్ళు తిరిగి పడిపోతే మంచినీళ్ళు ఇచ్చే ఎండోమెంట్ లేదు, ఎవరు లేరు. ఎవరు లేరు. మరి ఎంత బాధ అనిపిస్తుంది. ఎవ్వరు లేదు, ఎవ్వరు లేదు. ఇప్పుడు కూడా టార్గెట్ దగ్గర పోలీసులు ఆపేశారు. కళ్ళు తిరిగి పడిపోయారు కదా, అప్పుడు కూడా ఎవ్వరు ఒక్క రెస్పాన్స్ అవ్వలేదు. అసలు అడిగే నాదురు లేడు మమ్మల్ని. మేము ఎంత ఇబ్బంది పడ్డాం నిన్న ఎంత గురైనా మేము తెలుసా. అసలు ఏంది ఇది అర్థం అవ్వట్లేదు అసలు. ఇప్పుడు మాట్లాడుతా అంటున్నారు, రమ్మన్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. మేము శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్నాం. మేమేం పబ్లిక్ దాన్ని డ్యామేజ్ చేయట్లేదు. పోలీసుల అత్యుత్సాహం మీదనే మా ఇది వ్యతిరేకత, కానీ మిగతా ఏమీ లేదు. చూడండి, నిన్న నేను పడిపోతే కనీసం వాటర్ అయినా ఇచ్చారమ్మా. ఎవరన్నా వాటర్ అన్నా ఇచ్చారు? ఇంతమంది వందల పోలీసులు ఉన్నారు, వందల మంది టీంలు ఉన్నారు, ఇంతమంది కనీసం వాటర్. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ శుభం. ఈరోజు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గర జరిగినటువంటి భవిష్యవాణి రంగంలో భవిష్యత్తు కాలంలో తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధి వర్షాలు పడతాయని, మనం వాటన్నిటిని నీటి సంరక్షణ చేసుకొని ముందుకు పోవాలని, ఆ అమ్మవారి ఆశీర్వచనం అందరిపై ఉంటుందని, అదే సందర్భంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టకు సంబంధించి చాలా కాలంగా పెండింగ్ ఉన్న అంశాన్ని కూడా ఈ సందర్భంలో చెప్పడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వం ప్రజలందరూ సంక్షేమంగా ఉండాలని, సమృద్ధి వర్షాలతో పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ఉండాలనే అటువంటి ఆలోచనతోటే తెలంగాణ సాంప్రదాయం ఆచారాలకు ప్రతీక అయినటువంటి ఆషాఢ మాస బోనాలను ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఏర్పాట్లను దేవాదాయ శాఖ కావచ్చు, శాంతి భద్రతలకు సంబంధించి కావచ్చు, లేదా రెవెన్యూ శాఖ తరఫున అన్ని రకాల ఏర్పాట్లను భక్తులకు సంబంధించినటువంటి అన్ని రకాల అంశాల పట్ల అత్యంత ప్రాధాన్యత తీసుకొని చేస్తూ ఉంది. కానీ ప్రజలందరి సహకారంతో రెట్టింపు భక్తులు అటు ఉచిత బస్సు ప్రయాణ మహిళలకైన తర్వాత, లేదా కాలం మంచిగా వర్షం పడ్డటువంటి సంతోషంలో ఇతరత్ర ప్రభుత్వ పథకాలు అనేకంగా వారికి అందుతున్న సందర్భంలో భక్తులంతా కూడా దేవాలయాలకు ఎక్కువ రావడంతో ఈరోజు దేవాలయాల యొక్క భక్తులు మూడంతల కిక్కిరిసిపోయే సందర్భంలో కొంత ఒత్తిడికి రావచ్చు. అయినా ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. అన్నిటికంటే హైదరాబాద్ ప్రజలకు ధన్యవాదాలు. ఎందుకంటే మెహమాని నవాజీ మే కమీ నహీ అనేది అని హైదరాబాద్ ప్రజలందరూ ఎప్పుడు కూడా ఇన్ని లక్షల మంది భక్తులకు ఇంత ట్రాఫిక్ ఇబ్బంది అయినా, ఇతరత్ర సమస్యలు ఉన్నా ఈ బోనాల వేడుకల సందర్భంగా అందరూ కూడా సంతోషంతో సహకరిస్తారు. వారందరూ కూడా ధన్యవాదాలు. ఈ సందర్భంలో నిన్న జరిగినటువంటి చిన్న సంఘటనల వల్ల కొంత వాళ్ళ ఆవేదన చెందినప్పుడు ఈరోజు మేము వాళ్ళందరితో మాట్లాడినాం. ఉదయం మాట్లాడిన సందర్భంలో వాళ్లకు ఇటువంటి బోనాల సందర్భంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కావాలని అడిగినారు. తప్పకుండా హైదరాబాద్ బోనాల సందర్భంగా రెవెన్యూ, ఎండోమెంట్, పోలీస్ ఈ దేవాలయాల శాఖల పక్షాన ప్రతినిధులను పెట్టి ఉత్సవాల కంటే ముందే వాళ్ళ యొక్క ఆకాంక్ష ప్రభుత్వం చేయగలిగేది చర్చించి ఒక విధి విధానాల ద్వారా భవిష్యత్తులో ఈ యొక్క శివశక్తులు జోగిళ్లకు సంబంధించి వారి అమ్మవారి భక్తులకు వారు ఈరోజు వారి యొక్క దైవికంగా సమర్పించే బోనాల పట్ల ఎక్కడ ఇబ్బంది ఉండకుండా వారు చేసే ప్రయత్నం జరుగుతుంది. వారికి భవిష్యత్తులో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండేదాని కొరకు దేవాలయం పక్షాన అక్కడ ఎండోమెంటు, రెవెన్యూ, పోలీస్ తరఫున సమన్వయం చేసి వాళ్ళ ప్రతినిధులతో చర్చలు చేసి సరి అయిన విధంగా దర్శనాల కార్యక్రమం జరిగే విధంగా చేస్తాం. ఇది కాక రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలకు వెళ్ళినప్పుడు వారికి దర్శనాలకు సంబంధించి వారు అమ్మవారు సేవ చేసుకుంటారు. చాలా దేవాలయాలకు వెళ్తారు వాళ్ళు. అప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా
గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. తప్పకుండా దేవాదాయ శాఖ మంత్రి గారు వాటిని సమీక్షించి గుర్తింపు కార్డు ఇవ్వడం ఏమి ఇబ్బంది కాదు, ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ పట్ల ఈ ప్రభుత్వం సానుకూలంగా ఉంది. మొన్ననే మున్సిపల్ కమిషన్లల్లో కార్పొరేషన్లలో వాళ్ళను కోఆప్షన్గా తీసుకోవాలని కేబినెట్ నిర్ణయం చేసినాం. అంతకుముందు ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాం. అనేక రకాలుగా వాళ్ళ యొక్క గుర్తింపునిచ్చి గౌరవాన్ని ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇది, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. తప్పకుండా జోగినులకు శివసత్తులకు సంబంధించి 100% ఈ గవర్నమెంట్ ప్రయారిటీ ఇస్తుంది. ఒకటేమో ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్లలో కోఆప్షన్ పెట్టుకున్నాం, దాని తర్వాత ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. ఇంకా అనేక రకాల సేవలు తీసుకోవడంతో పాటుగా అమ్మవారి సేవ చేసే వాళ్లకు అమ్మవారి ఉత్సవాలు బోనాల సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చే విధంగా 3 శాఖల సమన్వయంతో భవిష్యత్తు ఇబ్బంది రాకుండా ముందు రేపు వచ్చే 9 తారీఖు లాల్ దర్వాజా నుంచే ప్రారంభం చేసాం. అటువంటి ఒక ప్రాధాన్యత అనే మాట మనం చేస్తూ మిగతా కార్యక్రమాలు ఏదైతే వాళ్ళు అడుగుతా ఉన్నారో దేవాలయ కమిటీలు ఇతరత్వంతో దేవాదాయ శాఖకు సంబంధించి తప్పకుండా మంత్రి గారితో సంప్రదించి ప్రభుత్వం దానికి ఇవన్నీ చేసిన తర్వాత వాటికి కూడా వ్యతిరేకం ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి వారికి గుర్తింపు ఇచ్చే విషయంలో కూడా మేము చాలా సానుకూలంగా వ్యవహారం చేస్తాం. అవును, విగ్రహ ప్రతిష్టకు సంబంధించి స్థపతి దేవాదాయ నిబంధనలు వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయాలు కాదు కాబట్టి వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి సమక్షంలోనే జరిగింది. కాబట్టి ఈ సంబంధించినటువంటి దేవాదాయ ఈ ప్రాంతాలకు సంబంధించిన పుర ప్రముఖులు ఇంతకుముందు ఉన్నటువంటి ఆచార వ్యవహారాలకు సంబంధించి త్వరలో నిర్ణయం తీసుకుంటారు. కొంతమంది అడ్డుకుంటున్నారని చెప్పి అది ఇక్కడ ఎవరు అడ్డుకునేది లేదు, దానికి సంబంధించిన ఇష్యూ ఏం లేదు. అడ్డుకుంటే కూడా నిర్ణయం తీసుకున్న తర్వాత ఏముండదు. అమ్మవారు ప్రతి ఒక్క భవిష్యవాణిలో రంగంలో ఈ మాట చెప్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు వీలైనంత వరకు ఈ బోనాల ప్రక్రియ అయిపోగానే ఆ కమిటీకి సంబంధించి ఏర్పాటు చేసి కమిటీ నివేదిక మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటారు. అమ్మ 3 ఇంతలు వస్తాయి. ఇప్పుడు మీరే లేరు, మీరు రిపోర్టర్లు మీ వాళ్ళే అంటారు, మీరు సైడ్లో వస్తారు పక్క జరగమంటారు. అది మీరు ఇన్కన్వీనియన్స్ ఫీల్ అయితే నేను ఏం చేయాలి తప్పదు. కొత్త అందరు నమస్కారం, జై శ్రీమాత్రే నమః. అమ్మవారి ఆశీర్వచనం అందరు నమస్కారం. నమస్తే అమ్మా. చాలా మీటింగ్లు ఏర్పాటు చేశారు, చాలా బాగా చెప్పారు. మీటింగ్లకు మమ్మల్ని పిలిచారు. పరిస్థితి చూస్తే ప్రతి చోట పోలీసులు ఆపేస్తున్నారు. కొంచెం ఆగండి అమ్మా. డోళ్ళు పెడతానన్నారు. ఇక్కడ అమ్మవారితో ఆటపాటలతో మేము హ్యాపీగా రావాలనుకున్నాము. మీటింగ్లకు పనులు వదులుకొని వేరే పనులు ప్రోగ్రామ్స్ అన్నీ వదులుకొని మీటింగ్లు అటెండ్ అయినాము. చూస్తున్నారుగా నా చుట్టూ. ఇక్కడ బోనాలు వాయిద్యాలు పెడతానన్నారు ఇక్కడ నుంచి గుడి వరకు, అది కూడా పెట్టలేదు. చాలా పోలీసు వాళ్ళు చాలా దురుసుగా ప్రవర్తించారు. నన్ను ఏదో గ్రడ్జ్ పెట్టుకొని తోసేసినట్టే తోసుకొచ్చారు. మీరు చూడండి, ఎప్పుడూ ఆటపాటతో డప్పు వాయిద్యాలతో వస్తుంటాను. ఎక్కడెక్కడనో ప్రతి ప్లేస్లో ఎక్కడికక్కడ పోలీసు వాళ్ళు ఆపేశారు. ఇది రాను పోలీసుల పండగ, వేదికల పండగ, రాజకీయ నాయకుల పండుగలు అవుతున్నాయి. మా శివశక్తులకైతే ఆస్కారం లేదు. ఇక పోను శివశక్తులు కనుమరుగైపోతారేమో. ఎందుకంటే మీరు హంగులు ఆర్భాటాలు కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారు. మేము వేలు ఖర్చు పెట్టి మా వాయిద్యాలు, మా అలంకరణలు, ఈ పువ్వులు, దండలు, బోనము, నైవేద్యము ఎక్కడి నుంచో మేము ఎక్కడెక్కడో ఉంటాము. రాష్ట్ర నలుమూలల నుండి భక్తులందరూ వస్తారు ఇక్కడికి. కానీ ఎవ్వరు కూడా ప్రతి ఒక్కరికి శివశక్తులను ఇక్కడికక్కడ కట్టుదిట్టం చేసినట్టు ఇక్కడి నుంచి అక్కడి వరకు వాయిద్యాలు పెట్టిస్తానన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ ఎల్లమ్మ గుడి దగ్గర కూడా ఓన్లీ పోలీసు వాళ్ళే రథం తీస్తున్నారు. ఇక్కడ కూడా రేపు రంగం అయిపోయాక పోలీసు వాళ్ళే రంగం అది తీస్తారు. బాగా చేయాలి, బోనాల పండుగని కల్చర్ని బాగా ఎలివేట్ చేయాలని ఆశించాము. ప్రభుత్వానికి పలు విధాలుగా సహాయపడుతూనే ఉన్నాము. ప్రతి చోట వాళ్ళు చెప్పిన ప్లేస్లో వాళ్ళు చెప్పినట్టుగా ఇంతమందే రావాలి, ఈ టైంకే రావాలి, ఒక్క పొద్దుతో ఉండి అమ్మవారి నైవేద్యం పట్టుకొని అమ్మవారికి బోనం అన్నం అన్నం పెట్టడానికి వస్తుంటే ఓన్లీ విఐపీల కోసం ఏర్పాట్లు చేశారేమో నాకు తెలియదు. కానీ అమ్మకి పట్టెడు అన్నం పెట్టడానికి వస్తున్న మమ్మల్ని ఈ వివక్షత చూపించడం నాకు చాలా బాధగా ఉంది. గత ప్రభుత్వాలు కూడా ఇట్లాగే చేస్తాయి, ఇప్పుడన్నా చేస్తారేమో అంటే అదేమంటారు, అదేంటి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ సందంగా అయ్యింది. చాలా బాధ అనిపిస్తుంది. చాలా మంది శివశక్తులు గతంలో బల్కం పెట్టేటప్పుడు కూడా లాఠీ చార్జ్ జరిగింది. మళ్ళీ ఇప్పుడు చూస్తే ఈ రోజు కూడా కొన్ని బోనాలు కింద పడ్డ పరిస్థితి, చాలా మంది కూడా భక్తులు ఏడ్చిన పరిస్థితి. చాలా
ఉంది. చాలా గొప్పగా చేస్తారని ఆశించాము, ప్రభుత్వానికి సహకరించాము. ఒక కమిటీ వేయండి అయ్యా, మాకు ఒక స్పెషల్, ఎందుకంటే మేము అనంగానే అందరూ భక్తులు వస్తుంటారు. సంవత్సరాల నుంచి మమ్మల్ని చూసే ఆశతో మమ్మల్ని తగులితే బాగుంటుంది, మా నడిచిన కాలి కింది మట్టిని కూడా తీసి బొట్టు పెట్టుకునే భక్తులు ఉన్నారు. మీరు చూడొచ్చు, ఇక్కడ నన్ను తాకడానికి కూడా వేల మంది ఉంటారు. ఆ ప్రజల్లో నుంచి మేము బోనం తెస్తున్నాం. ప్రభుత్వాలు ఒకటే అంటాను నేను, అప్పుడు ఇప్పుడు ప్రభుత్వాలు ఏవైనా మారొచ్చు, కానీ మేము మాత్రం అలాగే ఉన్నాం. ఎండనక మమ్మల్ని కొంచెం గ్రహించవలసిందిగా విజ్ఞప్తి ప్రభుత్వానికి. ఎందుకంటే మా సహకారంతో మీరు చేస్తే ప్రభువులు బాగుండాలని మేము ఆశించే వాళ్ళం. రాజ్యమేలే రాజులు, ప్రభుత్వాలు బాగుంటే మేము బాగుంటామని ఆశించి మీకు దీవెనార్తిచ్చి మీకు సపోర్ట్ చేస్తామని అనుకునే వాళ్ళని ఇలా చేస్తే, ఖచ్చితంగా కమిటీ వేస్తానన్నారు, వెయ్యలేదు. ఆ కమిటీ వేసినా కొంచెం ఐడి కార్డ్స్ అన్నా ఉన్నా, మాకు ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు, పోలీసు వాళ్ళు ఐడి పాస్లు ఇస్తామన్నారు మా ఎంబటి వచ్చే వాళ్ళకి. ఎక్కడెక్కడ అమ్మవారి ఒడిబియ్యం వెనకాలనే వెళ్ళిపోయినాయి, అమ్మవారి మాతో వచ్చిన మహిళలు వెనకాలనే ఉన్నారు, పిల్లలు. మీరు చూస్తున్నారు కదా ఏదో మెడల్ పట్టి తోస్తూ తెచ్చారు. ప్రభుత్వ గతంలో చిన్న అవాకులు చవాకులు ఉన్న మాట వాస్తవమే, కానీ ఇదంతా ప్రభుత్వం ఇట్లా చూస్తే మాత్రం గత ప్రభుత్వమే బాగుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే రాను రాను మెరుగుపడుతుందని ఆశిస్తున్నాం. ఒక బిడ్డ తల్లి బాగా చూసుకుంటుందనే ఆశతో వస్తున్నాం, కానీ చాలా కొంచెం మనోవేదనతో వచ్చే శివశక్తులను బాధ పెట్టడం ప్రభుత్వానికి మంచిది కాదు. ప్రభుత్వం ఇప్పటికైనా గ్రహించండి. మాలాంటి టైం మీదనే వచ్చామమ్మా. 1 to 3, 1 to 4 అని అన్నారు. 1 o'clockకి విఐపీలు వస్తున్నారు, ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, మీరు ఇప్పుడు రావద్దు అన్నారు. సరే రాలేదు, ఇప్పుడు కూడా ఇలా చేస్తే బోనం ఇంత ఎత్తు అంటే ఇంత బరువు బోనం తీసుకొని వస్తున్నారు కదా, మీ మీద కిలోలండి, 15-20 కిలోలు కావాలంటే మీరు తీసుకొని ఎత్తుకొని చూడండి. 15-20 కిలోల బరువు అండి ఇది. మేము ఈ బరువుని అమ్మ మీద పురిటి నొప్పులు ఎట్లా పోతాయో, అమ్మని చూస్తే బిడ్డకు పురిటి నొప్పులు ఎలాగైతే పోతాయో అలా అమ్మకి బోనం ఎక్కిస్తే మా బాధ, మేము ఎత్తుకున్న కష్టాన్ని మర్చిపోతాం. అట్లా అని అమ్మవారికి పట్టడం అన్నం భంగం కాకుండా తేవాలని ఆశిస్తున్నాం. దయచేసి ఇట్లాంటి చర్యలు ఎప్పుడూ చేయకండి. మేము ఇంతగా శివశక్తులం సపోర్ట్ చేస్తున్నాము, ఎందుకు మీరు అర్థం చేసుకోవట్లేదు? ఎందుకు నిజంగా చెప్తున్నాను, ఖచ్చితంగా మా శివశక్తులు ఎవరు మాకు సపోర్ట్ చేస్తే వాళ్ళతోనే ఉంటాం. మేము మళ్ళీ చెప్తున్నా, ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, మేము శాశ్వతంగా బ్రతికున్నంత వరకు, ఊపిరి ప్రాణంలో ఊపిరి ఉన్నంత వరకు మేము అమ్మవారి సేవ చేసేవాళ్ళము. నేను చాలా ప్రభుత్వాలు, చంద్రబాబు నాయుడు గారిని చూశాను, రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో చేశాను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా చేశాను, ఇప్పుడు చేశాను. చిన్న ఇబ్బందులకే అదుకున్నాం, కానీ ఇన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి నమ్మించి ఇలా చేయడం అస్సలు కరెక్ట్. గ్రౌండ్ లెవెల్లో మీరే చూసి చేస్తే బాగుంటుంది. గ్రౌండ్ లెవెల్ మేము చెయ్యము. నేను పదే చెప్తున్నాను, ఒక కమిటీ వేయండి, బోనాల ఉత్సవ కమిటీ వేయండి. నేను ఒకటే అంటున్నాను, ఇప్పుడు అంటున్నాను, ఖచ్చితంగా ప్రభుత్వంలో ప్రభువులు మా ఆదేశాలు మావి కూడా కొన్ని సలహాలు సూచనలు తీసుకొని ఉత్సవాలు చేస్తే బాగుంటుంది. ఎవరండి బోనాలు చేస్తారు ఇక్కడ భగవంతుని తెచ్చి పెట్టింది ఎవరు? అమ్మవారి భవిష్యవాణి రంగం చెప్పేది ఎవరండి? అమ్మవారు జోగినీలు, మాతంగిలు, మాతోనే కదా పండగ. మమ్మల్ని కూడా ఇలా చేస్తే ఇంకెక్కడ పోతుంది రాజ్యం? ఈ కరువు కాటకాలు, ఈ వర్షాలు రాకపోవడాలు, ఇవన్నీ ఉట్టిగానే జరుగుతున్నాయి అనుకుంటున్నారా? జోగిని మాతాంగులని, రాజజోగినిలని అవమానిస్తే ప్రభుత్వాలు ఏమైనా మీకు కూడా తెలుసు. ఇప్పటికి కూడా మేము అంటున్నాం, మమ్మల్ని ఎవరు ఆదరిస్తారో ఆ ప్రభుత్వమే నిలబడాలని కోరుకుంటున్నాను. అది ఎవరైనా సరే, ఏ ప్రభుత్వమైనా, గతంలో ఇదైనా మాకు ఎందుకండి? మరి మా గుళ్ళల్లో కూడా, ఈ గుడిలో ఒకరినన్నా మా శివశక్తులను బోర్డు మెంబర్ని పెడితే వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసుకుపోయేవారేమో. ఎవరినన్నా ఒకరిని బోర్డు వేయొచ్చు కదా, శివశక్తుల కమిటీ వేయొచ్చు కదా.